హాయ్, హలో, నమస్తే. నేను మీ మోహన్ని. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్లదే రాజ్యం. ఫోన్‌పే, గూగుల్ పే వచ్చినాక అందరూ బ్యాంకుల మొహం చూడటమే మానేశారు. ఇక ఏటీఎం సెంటర్లు వచ్చినాక డెబిట్ కార్డు ద్వారా క్యాష్ డ్రా చేసుకోవటం మనకు తెలిసిందే. దీంతో బ్యాంక్ ట్రాన్సాక్షన్లలో చెక్కులు వాడటం అనేది మానేశారు. అయితే ఇదంతా గమనించి హిమాచల్ ప్రదేశ్లో సిరిమౌర్ జిల్లాలోని అత్తర్ సింగ్ అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన దగ్గర ఉన్న చెక్ బుక్ని ఎందుకు వాడకూడదు అని నిర్ణయించుకున్నాడు. తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న 7,616 అంటే అక్షరాల 7,616 రూపీస్ని ఆ చెక్ బుక్ లీఫ్ మీద రాశాడు. అంకెలు వేయటానికి మాత్రం బాగానే వేసాడు, కానీ ఇక వాట్స్లోకి వచ్చేసరికి పాపం చాలా తిప్పలు పడ్డాడు. 7ని సావెన్ అని, 1000ని థర్స్డే అని, 100ని హరేంద్ర అని, 16ని 60 అని రాశాడు. ఇలా రాసిన చెక్కు బ్యాంకుకి క్లియరెన్స్కి రావడంతో అధికారులకి ఏం చేయాలో అర్థం కాక తలపట్టు కూర్చున్నారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ విషయం తెలిసి సదరు డిఈఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. మన విద్యా వ్యవస్థ ఈ రకంగా ఉండటానికి ఇది ఒక ఉదాహరణ. చూద్దాం మన భావి భారత పౌరుల్ని ఎలా తీర్చిదిద్దుతారో. మరిన్ని విషయాలకి, న్యూస్ కోసం మరియు వింతలు విశేషాలకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంతేకాదు ఇతరులకి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.